మొబైల్ చేయడానికి దీనికి శాశ్వత పరిష్కారం ఉందా? మనకి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ మనకి కల్టివేషన్ అనేది లేదు. ఓన్లీ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, కన్జంప్షన్ ఉంది, అవి రెండు ఉన్నాయి. సో మన జిల్లా వరకు అన్నిటిపైన ఫోకస్ చేస్తున్నాము. ఎవరెవరైతే ఇందులో యూత్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ మాట్లాడుతున్నాము. సో వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడానికి ఏదన్నా చదువుకున్న వాళ్ళైతే జాబ్స్ కానీ, లేదంటే వాళ్ళకి ఏదన్నా మనకి బిజినెస్ టైప్ ఏదైనా చూపించడం కానీ, అది కలెక్టర్ సార్ తోటి అండ్ మనం డీజీ సార్ తోటి మాట్లాడుతున్నారు. అది వర్కౌట్ చేస్తున్నాము. బట్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏమవుతుందంటే మనకి సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ కన్సర్న్ స్టేట్, కన్సర్న్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా మాట్లాడుతున్నారు. సో దట్ అక్కడే దాన్ని ఆపగలిగితే కల్టివేషన్లో, లైక్ మనకి ఇప్పుడు ఎలాగైతే మనం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకి సంబంధించి ఆపగలుగుతున్నాము, అలా ఒడిస్సాలో కూడా చేస్తే మనకు శ్రీకాకుళం వరకు కొంచెం ప్రాబ్లం తగ్గుతుంది. సో దానిపైన ఫోకస్ చేస్తున్నాం. సో అందరికీ నమస్కారం. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి ఇచ్చాపురం టౌన్లో కాశీబుగ్గ సబ్ డివిజన్స్ ఒక గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇందులో 82 కిలోస్ గాంజా, 2 మొబైల్ ఫోన్స్ అండ్ 2 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు మేల్ పర్సన్ బబ్రు బహన్ స్వైన్ అని చెప్పి, ఇతనిది గాంజాం డిస్ట్రిక్ట్, ఒడిస్సా స్టేట్. అండ్ ఒక లేడీ వచ్చి లలిత ప్రదీప్ గారు అని చెప్పి, వీళ్ళది నాసిక్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర, బట్ సెటిల్డ్ ఇన్ సూరత్, గుజరాత్. సో వీళ్ళు ఏంటంటే మనకి గాంజాం డిస్ట్రిక్ట్లో గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ మనకి ఇచ్చాపురం వరకు బై బస్సు వచ్చి అక్కడ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో గుంతకల్ వెళ్తున్నారు. అక్కడ నుంచి సూరత్ ట్రైన్కి వెళ్తున్నారు. అంటే ఇది వీళ్ళ ఎంఓ దీనికి సంబంధించి. సో ఇందులో మనకి సోర్సు అండ్ ఎక్కడైతే పర్చేజ్ చేశారో ఆ పర్సన్, తర్వాత మనకి ఎక్కడికైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్, వాళ్ళని కూడా ఫర్దర్గా అరెస్ట్ చేస్తాము. సో ఇది టోటల్గా మనకి 82 కిలోస్ సీజ్ చేయడం జరిగింది. అలానే మనకి ఇంకొక కేసులో కాశీబుగ్గ టౌన్ పిఎస్కి సంబంధించి ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకి మొత్తం 1.3 కిలో గంజాస్ అండ్ ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. ఇతని ఏమో ఏంటంటే బైక్ని థెఫ్ట్ చేశారు వాళ్ళు. మనకి హైదరాబాద్లో బైక్ని థెఫ్ట్ చేసి దాంట్లో మనకి ఒడిస్సాకు వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పర్చేజ్ చేసి తీసుకెళ్తున్నారు. సో ఆ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఎక్కడి నుంచి అయితే దొంగలించారో వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇందులో కూడా మనకి సోర్స్ని, తర్వాత అక్కడ సెల్ఫ్ కన్జంప్షన్కి ఎవరెవరికైతే ఇస్తున్నారు, ఇది వీళ్ళు పర్చేజ్ చేసిన సెల్ఫ్ కన్జంప్షన్కి. సో అక్కడ కూడా మనము ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కన్సర్న్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లాస్ట్ 20 డేస్లో టోటల్గా 12 కేసులు గంజా కేసెస్ రిజిస్టర్ చేయడం, 31 మంది అక్యూజ్ని అరెస్ట్ చేశాము, 230 కిలోస్ని సీజ్ చేశారు. దీంతోపాటు ఒక 17 మందిని మనము డీ అడిక్షన్ సెంటర్స్కి పంపించాం. సో ఫర్దర్గా కూడా ఇయర్ మొత్తానికి సంబంధించి 23 కేసెస్, 70 అక్యూజ్డ్ అరెస్ట్ అయింది, 490 కిలోస్ సీజ్ అయింది. సో మనకి స్పెసిఫిక్గా టాస్క్ ఫోర్స్ని పెట్టుకొని స్పెసిఫిక్గా మనము ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానిపైన రైడ్స్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా కూడా లోకల్గా కన్జంప్షన్కి సంబంధించి మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో వాళ్ళల్లో మనకి డీ అడిక్షన్ సెంటర్స్కి పంపించాం కొంతమంది. సో వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్గా ఉంటే ప్రాబ్లం లేదు. బట్ మనకి మళ్ళీ గాంజా యూజ్ చేస్తున్నారని తెలిస్తే మాత్రం పక్కా వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.